ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించేద్దాం. ఎవరైనా ప్రేరేపింపబడినటువంటి వారు స్తోత్రాలు చెల్లించండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ దినమును, ఈ సమయమును చూడలేక ఎంతో మంది గొప్పవారు, మహానుభావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, మహాయోగులు, భోగులు కాలగర్భంలో కలిసిపోయారయ్యా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలుంచి సజీవుడైన మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, మహిమపరిచి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సజీవుని కదా స్తుతించేదన్నారు. స్తోత్రముల నాన్న. మహాకాశమును పట్టజాలని గొప్ప దేవుడవు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న దేవుడవు నాన్న. స్తోత్రములు. ఈ ఉదయకాల ప్రేమను, మీ దయను, మీ కనుగ్రహములు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు చేసిన భాగాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నరకం తప్పించారు, అగ్నిగుండం తప్పించారు, పరలోక రాజ్యం మాకు ఇచ్చారు నాన్న. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మీరను మహోపకారమును జ్ఞాపకం చేసుకుంటూ అందుకు బదులుగా ప్రతిగా మేము ఏమి ఇచ్చినా రుణోత్తరమని ఒప్పుకోవచ్చు. మా కొరకే మీరు చనిపోయి సమాజపై తిరగలేసి పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్నారని మీకు స్తోత్రం చేస్తున్నాం. చేసిన మేలకై ఏమి ఇచ్చినా మేము రుణోత్తరం ఒప్పుకోవచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని చేస్తూ మహాగరుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, సత్యమైనటువంటి యేసు క్రీస్తు ఘనమైన నామంలోనే స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. దేవా మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా, నా దేవా ప్రణుతింతును నీ కృపలకై, ఆరాధింతును నా ప్రభువా, ప్రణుతింతు నీ కృపకై, ఆరాధింతును నా ప్రభువా, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా, నా దేవా. ఇలలో నాకై చేసిన మేలను తలచి నిన్ను ఆరాధింతును. ఇలలో నాకై చేసిన మేలను తలచి నిన్ను ఆరాధింతును. అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి, అల్పుడనైనా నన్ను పిలచి అభిషేకించిన నాదు తండ్రి, మనసారా నిన్ను హస్తము నన్ను ఆదుకొనగా, ఆపదలో అవమానములో నీ హస్తము నన్ను ఆదుకొనగా, ఇహలోకాశలన్నీయు విడచి నన్ను నడిపిన నా దేవా, ఇహలోకాశలన్నీయు విడచి
నన్ను నడిపిన నా దేవా, మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా, నా దేవా. విరిగి నలిగిన నా హృదయమును నీకర్పించేదా నాదు ప్రభువా. విరిగి నలిగిన నా హృదయమును నీకర్పించేదా నాదు ప్రభువా. నిరతము నన్ను నీ మార్గములో నడుపుము దేవా, నీకే స్తోత్రం. నిరతము నన్ను నీ మార్గములో నడుపుము దేవా, నీకే స్తోత్రం. మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా, నా దేవా. ప్రణుతింతును నీ కృపకై, ఆరాధింతును నా ప్రభువా. ప్రణుతింతును నీ కృపకై, ఆరాధింతును నా ప్రభువా. మనసారా నిన్ను ఆరాధింతును నా ప్రభువా, నా దేవా. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు. మంచిది. వాక్యోపదేశకులు, దేవుని సేవకులు బ్రదర్ తిమ్మోతన్న వందనాలు. తెలంగాణ నుండి హైదరాబాద్. ఆరాధన తలంపులే ఉన్నా అన్న వినపడుతుందా? కొంచెం ముందరకు రండి అన్న, లేకపోతే తక్కువ వస్తుంది మాట. తక్కువ వస్తుందా? ఒక్క నిమిషం. ఓకేలే. ఫోన్ ఆరాధన అన్న ఫోన్ ఇట్లా పెట్టుకోండి అడ్డం. ఓకే ఓకేనా బర్నబాస్? రైట్ అండి. ఇట్లా ఆరాధన తలంపులా? అవునన్నా. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ఈ దినం మన ప్రభు దినం. ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకు ప్రభు ఇచ్చిన మంచి సమయమును బట్టి దేవునికి స్తోత్రములు. ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనం ఆరాధిస్తాం. ప్రియులారా, ఒక మాట నిర్గమకాండములో 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము మనం ఒక్కసారి చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని వారితో చెప్పెను. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మరి పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఉన్నవాడను అంటున్నాడండి. ఆ పెద్ద అక్షరాలతో కనబడుతూ ఉన్నాయి. నేను ఉన్నవాడను అంటున్నాడు. ఈ ఉదయకాలమున మన ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన తలంపులు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అనే గొప్ప మాట మనకు కనబడుతూ ఉన్నది. నిన్న నేడు యుగ యుగములకు అన్నాడు. వీళ్ళరా చాలా గమనించినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు ఆ కలువరి శిలువలో బలి అయిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి సమాధిని తిరిగి లేచి గొర్రెల గొప్ప కాపరిగా అయ్యాడు. ఇప్పుడు ఆత్మల కాపరి ఉంటున్నాడు, ప్రధాన కాపరిగా రాబోతూ ఉన్నాడని మనం పరిశుద్ధ లేఖనాలలో జ్ఞాపకం చేసుకొనుచుంటున్నాం. ఆరాధన స్థలంపులు కనుక సమయం ఎక్కువ కాదు, కానీ ఇక్కడ నేను ఉన్నవాడను అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును గురించి అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము ఒక్కసారి చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. మన ప్రభువును గురించి వ్రాయబడిన గొప్ప మాట, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. వీళ్ళరా ఎంత ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభువును జ్ఞాపకం చేసుకొనుటకు వచ్చా. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మోస్ట్ హై గాడ్. ఆయన సామాన్యుడు కాదు, ఆయన అంత గొప్ప దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పరలోకమందు ఎంతో హెచ్చుగా కూర్చొండబెట్టుకొని ఉన్నాడు అని, మన హెచ్చుగా కూర్చొండబెట్టుకొని ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటకు వచ్చాం. అంతేకాక అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ప్రియులరా, ఆయన ఎవరు? పాపమెరుగని ఉన్నవాడను అంటున్నాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రభు, పాపమెరుగని ప్రభు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, జీవాధిపతి, మహాదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత స్తుతింపబడుచున్న ప్రభువుగా కనబడుతుంది. చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఎంత గొప్ప సంగతి అని
పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, మన అందరి పాపం ఆయన మీద మోపుకున్నాడు. యెషయా గ్రంథములో మనం గమనించినట్లయితే యెహోవా మన అందరి దోషము అతని మీద మోపబడి. ప్రియులారా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. యేసు ప్రభు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఆయన నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన పాపముల కొరకు ఆ కలువరి శిలువలో ఆ పాపమెరుగని ప్రభు గొప్ప శబ్దముతో కేక వేశాడు. చనిపోయి సమాధి చేయబడి సమాధిని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మన కొరకు ఇల్లు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో ముందుకు సాగుదాం. అలాగూ ఉండుటకు ప్రభు తన కృప చూపును గాక. బ్రదర్, ఓకే బ్రదర్. ఆరాధన తలంపులై నా ప్రేరేపింపబడిన స్తోత్రాలు చెల్లించండి. స్తుతులకు ఆధారభూతుడు అయిన మా పరలోక వచనక మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఆయన ఈ పరిశుద్ధ దినములు, పునరుద్ధాన దినములు, ఈ పండుగ ఆరాధన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ఉదయకాలమున మీ దాసుల ద్వారా ఇచ్చిన ఆరాధన తలంపులను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నిజమే, మీరు ఉన్నవాడును అడువాడు అయినప్పటికీ నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు, నిర్దోషి, నిష్కలంషు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడివి, ఆకాశ మండలం కంటే మీకు ఎచ్చైన దేవుడవు అయినప్పటికీ పాపాత్మలమైన మమ్మును ప్రేమించారు. మీ కృప, మీ దయ, ప్రేమ మా పట్ల ఎంతో హెచ్చుగా ఉంచి మమ్మల్ని మీరు కనికరించి, మేము పాపంలోనే ఉండి పాపం నశించటం మీకు ఇష్టం లేక నశించిన మమ్మను వెదకి రక్షించిన నిమిత్తం పాపము లేని మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి, మరి ఏమి తప్పు లేకపోయినా, పాపం లేకపోయినా, పాపులమైన మా కొరకు మీరు పాపముగా చేయబడినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన శాపగ్రస్తమైనది కూడా ఏది మీరు చేయకపోయినప్పటికీ మా అందరి దోషముల నిమిత్తం, అతిక్రమల నిమిత్తం ఆ కలువరి శిలువలో శాపగ్రాహిగా మా కొరకు వేలాడినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడిన రీతిగా మా అందరి నిమిత్తం మా దోషములను పరిహరించడానికి, మా పాప అతిక్రమ దోషముల నిమిత్తం మీరు నలుగొట్టబడ్డారు. మా అందరి దోషము మీ మీద వేయబడింది. చివరికి తండ్రి కూడా మీ చేతులను వదిలివేసినప్పుడు అబ్బా మా కొరకు ఆ కలువరిశిల్లో వేలాడి చివరిగా మమ్మల్ని కూడా క్షమించి మీ రక్తమే యావత్తు చివరి బొట్టు వరకు కార్చి మా కొరకు ఆ కలువరిశిల్లో తల వంచి ప్రాణం పెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మీరు చూపిన ప్రేమకై,
మీరు చేసిన త్యాగముకై వందనాలు చెల్లిస్తూ, అంత మాత్రమే కాదు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచి ఇంకను మా కొరకు విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పునరుద్ధానంను బట్టి మాకిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ, మీరు మా పట్ల చేసిన ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకుంటూ అలాగూ చేయటం ద్వారా మేము లోకములో మీరు ప్రత్యేకంబడిన రీతిలో ఎలా అయితే ఉన్నారో అలాగ ప్రత్యేక జనాంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, పరిశుద్ధులుగా చేశారు. మీ గుణాశయమును ప్రచురం చేయ నిమిత్తం మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నారు. మీ సొత్తుగా మీ ప్రజగా చేసుకున్నారు. అందరు బట్టి స్తుతులు చెల్లిస్తూ, మాకిచ్చిన రక్షణ ఉన్నత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 నా రాజారావణ యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు, మరణము గెల్చిన యోగుడవో, మరణము గెల్చిన యోగుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు, గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి, గొర్రె పిల్లవై యాగమైతివి, సిలువయందే పాపమైతివి, శిరమును వాంచి కరములు జోడించి, శిరమును వాంచి కరములు జోడించి, సేవించెద నిన్ను యేసు ప్రభు, సేవించెద నిన్ను యేసు ప్రభు, యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవు. వందనాలన్నా. థ్యాంక్ యూ. చూసానా మన మధ్యలో తిమోతి ఉన్నాడు, వాక్యం అందిస్తాడు. తిమోతి అన్న నాకు సౌండ్ పెంచిస్తాను తిమోతి గారిది. తిమోతి అన్న వాక్యం అందించండి. మీ సౌండ్ కూడా సౌండ్ పెట్టాను, మరి ఇది ఫుల్గానే ఉంది. ఓకే ఓకే బ్రదరు. ఫోను అలాగేనా ఉండేది? వాక్యం అందించండి. సరే సరే ఓకే. సౌండ్ ఫుల్ గానే పెట్టాను, మరి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సరే సరే ఓకే. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు బర్నబాస్ గారికి, అధ్యక్షులు నడిపిస్తున్న దేవుని సేవకులకును, పాటలు పాడిన దేవుని సేవకులు,
ప్రార్థనలు చేసిన, స్తుతులు చెల్లించిన ప్రతి ఒక్కరికి మా వందనాలు తెలుపుతూ ఉన్నాం. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యము ధ్యానించుకొని శ్రద్ధగా విందాం, దీవెన పొందుదాం, ఆత్మీయంగా బలపడుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం ఈ ఉదయకాలము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. దేవుడు తన వచనాలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇక్కడ ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అని మనం మొదట వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు, స్మరణలో ఉన్న సంఘపు దూతకు, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు అని ఈ విధంగా ఈ గ్రంథములో వ్రాయబడిన మాటలు మనం చదువుతూ ఉన్నాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అని మొదట సంఘాన్ని గురించి ఒప్పుకొనుచున్నట్లుగా దేవుని గ్రంథములో చూస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్ లో మనం ఉంటున్నాం. మరి ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, మనం సజీవ లెక్కల్లో ఉంటే మరొక నూతన సంవత్సరములో ప్రవేశించే గొప్ప భాగ్యం ప్రభు మనకు అనుగ్రహిస్తాడని మనం ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అయినను ఒక్కసారి 5వ వచనంలో ఏమంటున్నాడంటే, అది జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. వీళ్ళరా, జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు జనవరి మొదలుకొని డిసెంబర్ మాసం ఇంతవరకు మనం ఆత్మీయంగా ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం, ఎంత మటుకు ప్రేమ కలిగి ఉన్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం, ఎంత మందికి సువార్త చెప్పాం, మన ద్వారా కొన్ని ఆత్మలైన రక్షింపబడ్డాయా, సంఘములో చేర్చబడ్డాయా, అది కొన్నిసార్లు మనం మన పరీక్ష కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది అని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. పౌలు కూడా తిమోతికి హెచ్చరిక చేశాడు. తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నిన్ను గూర్చియు జాగ్రత్త అన్నాడు, నీ బోధను గూర్చియు జాగ్రత్త అన్నాడు. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము అన్నాడు. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకోకుండా చూచుకొనుము అన్నాడు. దేవుని ఎదుట నీవు యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి,
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నీవు ఉండాలి. నిన్ను నీవే దేవునికి కనబరచుకొనుటకు జాగ్రత్త పడుము అని దేవుని లేఖనములో మనం చూడగలం. వాక్యం, దేవుని వాక్యము ఏది చెప్పినా సత్యమే. ఆ వాక్యమును మనం అంగీకరించాలి, వాక్యానుసారంగా జీవించాలి ప్రియులారా. ఇక్కడ 4వ వచనంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అంటున్నాడు. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ప్రియులారా, ఎవరన్నా మనల్ని గురించి ఇలా చెప్తే మనకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ప్రేమను వదిలితివి, విశ్వాసమును వదిలితివి, భక్తిని వదిలితివి, ప్రభువును వదిలితివి, ప్రభు వాక్యమును వదిలితివి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడని. ఒక్కసారి ప్రేమను గురించి మనం బైబిల్లో చదివినట్లయితే ప్రియులారా, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి మనం చదివినట్లయితే 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును అని వ్రాయించాడు. ఆఖరి వచనంలో వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రేమ శ్రేష్టమైనది అంటున్నాడు. వీటిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. పేతురేమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ప్రేమ అనేక పాపములను కప్పును, ఒకని ఎడల మీరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి అని పేతురు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే పాపము చేయమని కాదు దాని భావం. ప్రేమ అనేక పాపములను కప్పును. ఒక వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు ప్రేమతో మనం సాత్వికమైన మనస్సుతో తప్పులో నుండి మంచి మార్గమునకు నడిపించేటట్లుగా మన బిహేవియర్ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకొకసాట కొలస్సీయులకు రాసిన పత్రికలో పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అన్ని లేఖనాలు చూచుటకు మనకు సమయం లేదు, కానీ ప్రియులారా, ప్రేమను గురించి మనం చాలా లేఖనాలు చూడగలం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడండి! పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. ప్రేమించి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడు. మనకు రావలసిన శిక్షను యావత్తు ఆయన కుమారుని మీద, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మీద మోపాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. తన కుమారుని మీద మోపి ఆ కుమారుని యందు, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు పాపక్షమాపణ అనుగ్రహించాడు. ఇందులో ఎంత ప్రేమ ఉంది! క్రీస్తు ప్రభువును గురించి కూడా మనం చదివినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు బలి అయిపోయాడు, అప్పనగా అప్పగించుకున్నాడు. దుర్వాసన కొడుచున్న మనలను పరిమళ వాసనగా చేశాడు.
శత్రువులమైన మనలను, భక్తిహీనులమైన మనలను ప్రేమించాడు. ఎంత ప్రేమ! జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలేనని అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఎఫెసులో ఉన్న సంఘ పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు ప్రేమను గురించి యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసు ప్రభు ప్రేమ లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. మనం కింద సంఖ్య వేసి చదివినట్లయితే సంపూర్ణంగా ప్రేమించాడు. వీళ్ళరా, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చెప్పే ప్రసంగము ఎంత ప్రసంగం మర్మాలు చేసినా ప్రేమ లేకపోతే మనం వ్యర్థులము. అంటే పరలోకం రాదని కాదు దాని వాక్యము. మనం దేవుని దృష్టిలో బహుమానం పొందలేని వారినిగా ఉంటామని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువు తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. పౌలు ఎలా ప్రేమించాడు? నేను ఎంత ఎక్కువగా మిమ్మును ప్రేమిస్తున్నానో మీరు అంత తక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు అని కొరింథీ సంఘానికి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు నేను వ్యయపరచుకుంటున్నాను అంటుంది. మనం దేవుణ్ణి ప్రేమించాలి, మరీ ఎక్కువగా ప్రేమించాలి. మన క్రీస్తు ప్రభువును అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. బైబిల్ ఎక్కువగా చదవాలి, ప్రార్థన ఎక్కువగా చేయాలి. పేతురుతో అన్నాడు కదా ప్రభు, పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. పేతురుని అడిగిన ప్రభు నిన్ను నన్ను అడగడా? పిల్లరా, మనం ఎలా ప్రేమిస్తున్నాం? నా గొర్రెలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము, మేపాలి, కాయాలి, ప్రజల యొద్దకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, ప్రభువులోనికి నడిపించాలి. అదే ప్రేమ. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అంటుంది. ప్రియులారా, మనం ప్రేమను వదిలే వారినిగా ఉండకూడదు, విశ్వాసమును వదిలే వారినిగా ఉండకూడదు, భక్తిని వదిలే వారినిగా ఉండకూడదు. చాలా మంది ప్రేమను వదులుతారు, విశ్వాసమును వదులుతారు, భక్తిని వదులుతారు, ప్రభువునే వదిలిన వారు కొందరు. ఎంత బాధకరం! అలా ఉండకూడదు. దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏది వదలకూడదు. మనం గట్టిగా పట్టుకోవాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషిస్తారు, విమర్శిస్తారు, తిడతారు, కొడతారు. తిట్టినంత మాత్రాన మనం ప్రేమించి సువార్త చెప్పకోకుండా ఉంటామా? ప్రేమించాలి, సువార్త చెప్పాలి. ఒకసారి కరపత్రికలు పంచుతూ ఉంటే ఒక మేడం గారికి కరపత్రిక ఇస్తాను విసిరేసింది, నాకు ఇష్టం లేదని. అయినా మనం ప్రేమించాలి, స్వార్థ చెప్పాలి,
ప్రభువులోనికి నడిపించాలి. చాలా అమూల్యమైన తలంపులు ఉన్నాయి, కానీ నేను ముందుకు సాగుతూ ఉన్నా. తరువాత మొదట నీకుండి నా ప్రేమను నీవు వదిలితివి అంటున్నాడు. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియులారా, దేవుడు సెలవిస్తున్నాడు ఎఫెసు సంఘముతో, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఒక తప్పే. ఇక మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనలో తప్పులు ఉండకూడదు. అది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ బలహీనతలు, తప్పులు, లోపాలు ఉన్నాయా, అవి సరిచేసుకొని తప్పు లేకుండా జీవించు. ఒక్కసారి లూకా సువార్త 23వ అధ్యాయము 41వ వచనం మనం చదువుకుందాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును గురించి వ్రాయబడిన మాట. మొదటి దొంగ ప్రభువును దూషించాడు, రెండవ దొంగ మొదటి దొంగను గర్దిస్తూ ఉన్నాడు. మనకైతే ఇది న్యాయం. మనం దొంగతనం చేశాం, తప్పులు చేశాం, ఈ శిక్ష అనుభవిస్తుంది. ఈయన అయితే ఏ తప్పిదము చేయలేదు. ఎంత గొప్ప సాక్ష్యం! 33.5 సంవత్సరాలు భూలోకంలో ప్రభువు జీవించాడు, ఏ తప్పిదము చేయలేదు. పేతురు ఏమంటున్నాడండి? ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన యందు ఏ నేరము కనబడలేదు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ప్రియులారా, ఈయన అయితే ఏ తప్పిదము చేయలేదు. నిన్ను గురించి, నన్ను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. భూలోకంలో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడు అంటే, ఏ తప్పు చేయకోకుండా భూలోకంలో పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రభు కొరకు నమ్మకంగా జీవించుటకు నిన్ను నన్ను ఉంచాడు. అది మనం గమనించాలి. దానియేలును గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఉందండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 4వ వచనం నుండి చదివితే, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చెయ్యువాడు కాదు. ప్రధానులు, అధికారులు దానియేలులో తప్పైనను లోపమైనను కనిపెట్టి రాజుకు చెప్పాలి, దానియేలును శిక్షించాలి అని ఎంతో మంది కుట్ర చేశారండి. కనిపెట్టాలి, తప్పులు పట్టుకోవాలి. కానీ అతడు దేవుని పద్ధతి విషయంలో కానీ, మానవుల పద్ధతి విషయంలో కానీ, అతడు దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. నమ్మకస్తుడు, అతి శ్రేష్టమైన జ్ఞానము గలవాడు. దానియేలును గురించి లోపము లేనివాడు. లోపము లేనివాడు అంటే యాకోబు రాసిన పత్రికలో ఏమన్నాడండి? మనము మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. దానియేలులో తప్పు లేదు, లోపం లేదు, నేరం లేదు. కనుగొనలేకనే పోయారండి. ఇక మనం మన జీవితం ఒక్కసారి
నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడింది. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం! సింహాల బోనులో సింహాల నోళ్ళని మన జీవితం ఎలా ఉంది? మనం పొరపాట్లు, తప్పులు, లోపాలు చేస్తూ ముందుకు సాగకు. చిన్న తప్పు చేసామా, ప్రభు యొద్ద క్షమించబడి క్షమాపణ అడిగి తప్పు లేకుండా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. పౌలు ఎంత పర్ఫెక్ట్ గా జీవించాడు, పేతురు, దేవుని సేవకులు ఎంత పర్ఫెక్ట్ గా జీవించారు. మనం కూడా అలానే జీవించాలి. సమూయేలును గురించి యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, ఎఫెసు సంఘములో తప్పు ఒకటే కనబడుతున్నట్టుగా మనము కూడా మనలో అనేక తప్పులు ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి. కానీ తప్పులు ఉండకు, సరిచేసుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా, దీనత్వం కలిగి, దేవుడు చెప్పాడనే భయము కలిగి, ఇది మనుషుల మాట కాదు దేవుని మాట అని మనం సరిచేసుకొని ముందుకు సాగు. చివరిగా అంటున్నాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చెయ్యి. ఏ స్థితిలో నుండి పడిపోతివో, పడుట అవమానకరమైన మాట, అది మంచి మాట కాదు. 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారు. ప్రభువా, నీ నామమున మాకు దయాలు లోబడుచున్నాయని యేసు ప్రభు యొద్దకు వచ్చి సంతోషముతో తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్న, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచి తిని అంటున్నాడు. దానికి దీనికి ఏం సంబంధం ఉందండి? అయినను దయములు మీకు లోబడుచున్నాయని సంతోషించవద్దు, మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని సంతోషించారు. చాలా మంది ఈ లోక సంబంధమైన ఆధిక్యతలు, డబ్బును, మరి ఆస్తిని చూసి గర్వించి అతిశయించి దేవుని విషయంలో పడిపోతూ ఉంటుంది. సాతానుడు కూడా అదే కదా, గర్వించాడు. తేజో నక్షత్రమా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ప్రియులారా, పడిపోకూడదు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో, పాపంలో పడిపోయావా, ధనము అనే వ్యామోహంలో పడిపోయావా, రకరకాలుగా ఎక్కడైనా పడిపోయావా. మనం ఉదాహరణకు శరీరంతో నడిచి వెళ్తున్నాం, రాయి తట్టుకొని కింద పడిపోతాం. అట్లే ఉంటామా? ఉండం. లేస్తాం, సరిచేసుకు. కాలికి గాయమైతే ఏదన్నా టాబ్లెట్ వాడి కట్టుకట్టుకు, ఏదన్నా మట్టి అయితే దాన్ని తులుపుకుంటాం, కడుక్కుంటాం, వెళ్తాం. ఆత్మీయంగా గొప్ప పాఠం అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో
12వ వచనము అనుకుంటాను. 12వ వచనం ప్రియులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని కొరకు నిలువాలి, నా వాక్యమందు నిలువాలి, నా సన్నిధిలో నిలువాలి, నా ప్రేమలో నిలువాలి. ఏలియాను గురించి ఏమని వ్రాయించాడు? ఏలియా ఏమో, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటుంది. అబ్రహామును గురించి, ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండేను, సమీపించి. ప్రభు కొరకు మనం నిలువబడాలి, సాక్షులముగా ఉండాలి. అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూచుకొని, జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండకూడదు. హైవేలో వెళ్తా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. పొరపాట్లు చేస్తున్నానుకో, ఏదైనా వెహికల్ వచ్చి కొడుతుంది, ఇక ఏమైనా జరగవచ్చు. ఆత్మీయంగా అలానే ఉంది. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచు. మనల్ని పడగొట్టాలి, పాపంలో పడగొట్టాలి, అవిధేయతలో పడగొట్టాలి, దేవుని సన్నిధిలో నిలవనీయకుండా చేయాలి. వాడు వెదకుచూ తిరుగుచు, వాడి మాట పడిపోకుండా మనం మెలకువగా ఉండి జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాలి. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతుందో అది జ్ఞాపకం చేసుకో. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. పిల్లరా, ఒక్కసారి పరీక్షించుకుందాం, మన జీవితం ఎలా ఉంది. పడిపోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవిద్దాం. కొందరి రిపోర్ట్స్ మనం అప్పుడప్పుడు వింటాం. అన్న ఫలాని సేవకుడు పాపంలో పడిపోయాడు, ఫలాని వ్యక్తి ఫలాని ఆమె అవిధేయతలో ఉన్నారు. అలా ఉండకూడదు. ఒకవేళ పడిపోయావా, తిరిగి లేవనెత్తే దేవుడున్నాడు. తీర్పు తీర్చుట కాదు, కానీ మన అవిధేయతలో నుండి లేవాలి. వరదలో ఉండకూడదు. అలా కడుక్కొని పరిశుద్ధంగా దేవుని కొరకు నిలువబడాలి, పడిపోకుండా చూసు. మొదటి క్రియలను, మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదట మనకున్న ఆసక్తి తుదమట్టు వరకు జరిగి ఉండాలి. వీళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. నేను ముగించబోతూ ఉన్నాను. ప్రేమతో చేర్చుకొని అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు బర్నబాస్ గారికి, నేను నడిపించిన దేవుని సేవకులకు, ప్రార్థనలు చేసిన, పాటలు పాడిన, మరి నాకంటే వయసులో పెద్దవారు ఉన్నారు, మీ ముందర చెప్పవలసిన వాడని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులు ప్రేమతో పంచుకుంటున్నాడు. ప్రభు తన వాక్యం మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. నా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, బర్నబాస్ బ్రదర్, నడిపిస్తున్న బ్రదర్, వందనాలు. థ్యాంక్ యూ అన్న. శ్రేష్టమైన వర్తమానం అందించారు ప్రేమను గురించి. మొదటి ప్రేమ, చివరి ప్రేమ ఎలా ఉండాలో, మరి పడిపోకుండా నిలబడాలని మీరు మంచి వర్తమానం అందించారు. కాన్ఫిడెన్స్ తరపున మీకు వందనాలు అన్న. తిమోతన్న వందనాలు. వందనాలు వందనాలు. ముగింపు చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మరీదాస్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. అయ్యా వందనాలు ప్రసాద్, వందనాలు. వందనాలు, ముగింపు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మమ్మల్ని ఎంతో ప్రేమించిన ఆయన, మా విశ్వాస యాత్రలో, మా విశ్వాస జీవితంలో
దేవా తండ్రి, మా బ్రతుకులో నాయన మరొక ఉదయకాలం ప్రవేశం, మరొక ఆదివారం ప్రభు దినం మీరు మాకిచ్చి నిన్ను స్తుతించే కృప ధన్యత మాకిచ్చినందుకు తండ్రి నీకు వందనాలు అయ్యా. ఈ సమయము ఈ దినం చూడక ఎంతో మంది లోకంలో నాయన ముగించి ఉన్నారు. అత్యల్పులమైన మమ్మల్ని ప్రభువా కృపతో జీవంతో నింపి నాయన జీవాధిపతి నిన్ను జీవం గల మీ నామమును ప్రభువా స్తుతించి గణపరిచే కృప మాకు ఇచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి తండ్రి ఇదిగో నాయన ఈ చివరి నెల, ఈ చివరి దినాల వరకు ప్రభువా మీరు మమ్మల్ని ఆయన తీసుకుని వచ్చారు. మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రభువా నీ కృప ఎమ్మడి కృప మా పట్ల అనుగ్రహిస్తూ మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలుకై మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలమున మా ప్రభువా నీ నామమును మేము హృదయ పరిశుద్ధించే కృపనిచ్చారు. మీ దాసులు తిమోతిగా నిలుపుకొని చక్కని హెచ్చరికలు ప్రభువా ఆరాధనలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయా. మా అందరి జీవితాల్లో మాకు సరిపోయిన దేవుడు అని అయా నాయన మేము జ్ఞాపకం చేసుకుని స్తుతించే కృప మాకు ఇచ్చారు. ఇదిగో తండ్రి నాయన మరి వర్తమానంలో కూడా ప్రభువా మీ దాసులు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును నాయన అయా దావీదు మరి దానియేలు ప్రభువా ఏ లోపము లేనివాడుగా ఎవరు గ్రహించలేకపోయారు, లోపాన్ని గుర్తించలేకపోయారు. నాయనా నిన్ను మీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా విశ్వాస విషయంలో గాని, భక్తి విషయంలో గాని, ప్రార్థన విషయంలో గాని అయ్యా గట్టిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు తండ్రి. అందుని బట్టి వందనాలు మా ప్రభువా. మరి మేము కూడా తండ్రి మొదట మాకున్న ప్రేమను అయ్యా, మొదట మాకున్న విశ్వాస జీవితమును, నమ్మకత్వమును, యథార్థతను ప్రభువా కాపాడుకుంటూ నమ్మకంగా జీవించడానికి ప్రభువా కృప చూపండి. మాలో నాయన లోపాలు లేకపోలేదు, ఎన్నో బలహీనత లోపాలు మాలో ఉన్నాయి. దయతో క్షమించండి అయ్యా. దేవా మీ సన్నిధి మరీదాస్ అన్న ప్రార్థన చేసినటువంటి మరీదాస్ అన్న వందనాలు అయ్యా. వందనాలు వందనాలు. మంచిది. ఇప్పుడు ఇలారా స్తోత్రాలు చెల్లించినటువంటి వారికి, పాటలు పాడినటువంటి వారికి, వాక్య పరిచర్య చేసిన తిమోతన్నకు, వాక్య పరిచర్య కొరకై మరి ప్రతి విషయాన్ని బట్టి ముగింపు వరకు నాకు సహకరించినటువంటి, గౌరవించి నేను చెప్పిన వారందరూ సహకరించి అన్ని కార్యక్రమాల్లో ఉన్న విధానాన్ని బట్టి అందరికి ప్రేమతో వందనాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. నాకు అప్పగించినటువంటి బర్నబాస్ అన్నకు ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. అన్నా బర్నబాస్ అన్న.